నా నమస్కారాలు. నా పేరు శోభ. ప్రస్తుతం వెంకటగిరిలో ఉంటున్నాను సార్. నేను రిటైర్డ్ టీచర్ని. నేను 11 సంవత్సరాలు అయ్యింది సార్ ధ్యానంలోకి వచ్చి. ధ్యానంలోకి రాకముందర మానసికమైన ఒక సమస్యతో బాధపడుతూ చాలా చాలా కష్టాలు ఫేస్ చేశాను సార్. ఈ ధ్యానం ఎప్పుడు నాకు పరిచయం అయిందో, నాయుడుపేట రాఘవేంద్ర సార్ మూలకంగా నాకు ధ్యానం పరిచయం అయింది. అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉన్నాను సార్. నేను ధ్యానానికి రాకముందర నేను శాకాహారి సార్. శాకాహార ర్యాలీలు అంటే నాకు చాలా ఇష్టం సార్. శాకాహార ర్యాలీలో స్టార్టింగ్ మేము 2017లో స్టార్ట్ చేసినప్పుడు నాకు చిన్న అనుభవం వచ్చింది సార్. అంటే ర్యాలీ చేసినప్పుడు హాస్టల్ మాస్టర్స్ మనతో పాటు ఉంటారు అనేసి చెప్పినారు. కాబట్టి నేను ఆ రోజు అనుకున్నా, ఈ ర్యాలీ చేస్తున్నాము కదా, ఇక్కడ ఎవరున్నారు అనేసి. అప్పుడు ఊరికే 2 సెకండ్లు నాకు వేమన స్వామి వల్ల యోగానంద పరమహంస ఇద్దరు దర్శనమిచ్చి స్టాప్ అయ్యారు సార్. దాని గురించి నందా సార్ మళ్ళీ చెప్తే లాస్ట్ రోజు నందా సార్ వచ్చారు. ఆ సార్ అడిగారు అనుభవాలు ఎవరికన్నా వచ్చాయా అని. అప్పుడు నేను చెప్పినాడు, దాని గురించి మళ్ళీ సారు వివరణ ఇస్తా, చాలా బాగా చెప్పారు సార్. అది నేను ఎప్పుడు ఎక్కడున్నా కూడా నా చేతనైనంత ధ్యాన ప్రచారం అందరికీ చెప్తూ ఉంటా. అలా దీంట్లోనే సార్తో పాటు నేను కొద్ది రోజులు ప్రయాణం కూడా చేశాను పత్రి సార్తో అనుభవాలు అన్నప్పుడు ఎక్కడ కనిపించినా పిలుస్తారు సార్లని పిలిచి తన పక్కన కూర్చొని పెట్టుకొని నాతో మాట్లాడుకుంటారు. నాకు చిన్న కోరిక ఒకటి ఉండేది సార్. ఏమంటే సార్తో నేను సెలవు గప్పించుకోవాలని ఒక చిన్న కోరిక. అలా ఉండేటప్పుడు వెంకటగిరికి 2017లో వచ్చారు సార్. పక్కనే కూర్చోబెట్టి అలా అందరికీ శాలువాలు గప్పుతూ వచ్చినప్పుడు లాస్ట్ నేనే ఉన్నా సార్ పక్కన. సార్ నాకు గప్పుతాడు లేరు అనుకుంటే సార్ లేసి శాలువా తీసి ఇంకొక మేడం అని పిలిచి కప్పమన్నారు. అప్పుడు ఆ మేడం నాకు గప్పినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. మళ్ళీ రెండోసారి గూడూరులో కలిసినప్పుడు అంతమందిలో పిలిచి సారు, అప్పుడు తానే రిలీజ్ అయింది సార్ సీతాయడం బుక్. అప్పుడు అంతమందిలో పిలిచి నాకు ఇచ్చారు. దీని నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, శాలువాలు కాదు మనకు కావాల్సింది, ఆ పుస్తకం ఎప్పుడు నా చేతికి ఇచ్చారు, దాని నుంచి నేను జ్ఞానం అనేది గెయిన్ చేయాలా అనేసి నేను దాని నుంచి నేర్చుకున్నాను సార్. అదే సార్తో కూడా అన్నా. నేను ధ్యానానికి ముందు చాలా గర్వంగా ఉండేదాన్ని సార్. నేను అహం ఎక్కువ నాకు నేనే అనేసి. ఈ ధ్యానంలోకి వచ్చి నుంచి ఒక్కొక్క సిచ్యువేషన్ జరిగినప్పుడంతా నేను క్వశ్చన్ వేసుకుంటా, నాలో ఏ మార్పు జరుగుతుంది, నేను ఎలా ఉన్నాను. ఈ ధ్యానంలోకి వచ్చి కూడా కొత్తలో నన్ను ఎవరన్నా పొగిడితే చాలు టాప్కి వెళ్ళిపోయేదంటే నేనే గ్రేట్ అని. కానీ ఇప్పుడు ఆ రియలైజ్ ఎప్పుడు నేను అవుతా వచ్చాను, దాని నుంచి నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అనే ఒక దీంతో ముందుకు పోతున్నాను సార్. చాలా వరకు నాలో ఉండే అహం అనేది నాకు అణిగింది. ఇప్పుడు 3 days బ్యాక్ నాకు సార్ దర్శనం ఇచ్చారు సార్, పత్రి సార్ని అడిగా, సార్ నాతో పాటు ఉండరా మీరు అనేసి. సార్ అప్పుడు గట్టిగా తిడుతున్నారు, నీతోనే నేనుంటే 33 కోట్ల మందిని నేను చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, నీతో ఉంటూనే నేను వాళ్ళందరినీ చూసుకుంటాను అనేసి సార్ నాకు ఆ మెసేజ్ ఇచ్చారు సార్. ఇది నేను 2 రోజులు అప్పుడు నాకు జరిగింది సార్. సేవ అంటే నాకు ఇష్టం సార్. అక్కడ ఆడిపోయినా నేను వాలంటీర్గా చేరి వాలంటీర్ సేవ చేసినప్పుడు నా లోపల నుంచి నాకు ఆనందం అనేది వస్తుంటుంది సార్. నా చేతనైన సేవ నేను ఎక్కడికి పోయినానో చేస్తుంటాను సార్. మామూలు బెంగళూరు అంటే మాది నేటివ్ బెంగళూరే కాబట్టి ప్రతి బుద్ధ పూర్ణిమకు నేను అక్కడ 3 days అటెండ్ అయ్యి నేను సేవ అనేది చేస్తుంటాను సార్. అలాగే కడతాల్లో కూడా ఒక 2-3 సార్లు ఏమో సేవ చేశాను సార్. అక్కడ చాలా బాగుంటుంది సార్. కొత్త మాస్టర్లు కలుస్తూ ఉంటాము, కొత్త అనుభవాలు వస్తూ ఉంటుంది, కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటా ఉన్నాను సార్. మీరు జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.